దేవునికి స్తోత్రం అండి. దేవాది దేవుడు గొప్ప దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకు, మరి కూడి వచ్చిన సేవకులకు, సేవకురాళ్లకు నా హృదయపూర్వక వందనాలు. మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరము ఈ ఉపవాస కూటాలండి. మార్చి నెల ఎప్పుడొచ్చినా 26, 27 లేదా 25, 26 ఓ నైటు పగలు ప్రతి సంవత్సరము ఇదే నెల ఇదే డేట్లల్లో వస్తాయండి. ఈ డేట్లల్లో ఈ ఉపవాస కూటాలకు మరి దేవుని సంకల్పాన్ని బట్టి ఉపవాసం ఉండటానికి ఈ నెలలో గుంటూరు జిల్లా కానీ మరి తెలంగాణలో కూడా అక్కడక్కడ మరి లేబరు ఈ 10 సంవత్సరాల నుంచే ఇదివరకు లేదండి. లేబర్ ఎవరు, సంఘస్థులు ఎవరు ఉండరు, అంతా ఇప్పుడు గుంటూరు జిల్లానే ఉండరు. దాచపల్లి, పిడుగురాళ్ళ అక్కడ ఉన్నారు. మరి సంఘం ఎవరు లేరండి. నెల రోజుల నుంచి బాగా ఉపవాసాలు చేస్తున్నాం, గంట ప్రార్థన చేస్తున్నాం. ఈ గంట ప్రార్థనకు కూడా కలవవలసిన బిడ్డలు మరి కొద్దిమందే కలుస్తారు. ఎక్కువ కలిసేది మరి సలోమి, ఆంధ్రయ్య గారు ఎక్కువ కలుస్తారండి. ఇక అడప అప్పుడప్పుడు సుభద్రమ్మ గారు వారు ఏదో ఇక్కడ ఉన్నప్పుడు, ఇక లేదనుకుంటే సజీవి అట్లా కలుస్తారండి. కొంతమంది ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు వెళ్ళిపోవటానికి ఉంటారు. కానీ గంట ప్రార్థనలో పూర్తిగా ఉండేది మాత్రం సలోమి భర్త గారే, ఆంధ్రయ్య గారు. మరి వారికి నా హృదయపూర్వక వందనాలు. మేమున్నా లేకపోయినా మందిరంలోకి వచ్చి వాళ్ళే దేవుని ప్రార్థన చేసుకొని తలిపేసిపోతారండి. దేవాది దేవునికి స్తోత్రము. మరి ఇంకా కొంతమంది సంఘస్థులు మరి దూర ప్రాంతంలో అక్కడ ఉండి కూడా ప్రార్థన చేస్తున్నామని చెప్తారండి. దూర ప్రాంతంలో ఉండరు. అయితే ఈ సంవత్సరము మరి గుంటూరు జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మార్చి నెలలో మేమే ఉపవాసాలు చేస్తూ మరి చాలా వరకు ఇంకో సంఘటన జరిగింది. సీమోన్ గారు పాపం యవనస్తుడు, ఆయన చనిపోవటం, యాక్సిడెంట్లో బలమైన గాయాలు తగిలి అందులోనే ఆయనకు జ్వరము జబ్బుతోని రావటం. మేము పెద్ద విజయవాడ కూటంలో కూడా కలవలేకపోయినామండి. ఈ సంవత్సరం సీమోన్ నుంచి దేవునికి స్తోత్రము మరి కేంద్ర స్థానానికి చేరలేకపోయినాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకో విషయం ఏంటంటే లేబర్ వెళ్ళిపోయిన తర్వాత సంఘం చాలామంది చాలా తక్కువయ్యారు. అందరు అక్కడే ఉన్నారు. నా బిడ్డల అల్లుళ్ళు కూడా అక్కడనే ఉన్నారు, ఎవరు లేరు. నా బిడ్డలు అల్లుళ్ళు కూడా దూర ప్రాంతంలో ఉన్నాము, రాలేకపోతున్నామయ్యా అని చెప్పారు. అయితే ఇక అయినా పర్వాలేదని కూటము అట్టగానే నడిపిస్తున్నామండి. రాత్రిపూట మరి మనోహర్ గారు కాసిరపల్లె మరి గన్నవరం దగ్గర మరి పెద్దయ్య గారే పంపించాడు. ఆ బిడ్డ చక్కగా వచ్చి సాక్ష్యం చాలా చెప్పాడండి. నిన్న ఈ టయాన ఎండలో వచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యం చెప్పాడు, మంచి పాట కూడా పాడాడు. దేవాది దేవునికి స్తోత్రం. ఆ కంపెనీ వారు నాన్నగారు వచ్చిన దాకా ఆగకుండా వెళ్ళిపోయాడండి. ఉదయం 7 గంటలకే బస్సు ఎక్కిచ్చాను. అయితే ఆ బిడ్డ చాలా బాధపడి పాపం ఈ కూటంలో లాస్ట్ దాకా ఉండనే తినని చెప్పన్నాడు. సరేనయ్యా, మరొక సమయం అయితే సర్లేమనుకున్నామండి. ఈ కూటానికి ప్రతి సంవత్సరము ఇదే డేట్లల్లా మనకు టెంటు సామాన్ ఇచ్చే డాక్టర్ గారికి ఇప్పుడు వేరే పండుగలు చేస్తుంటారు. ఆ పండుగలకు వెళ్ళిపోయినాయండి. ఇక ఒక టెంటు ఒకటే, మరి సైడ్ వాళ్ళు ఒకటి పంపించాడు. ప్రతి సంవత్సరం వారు ఈ కూటానికి కానీ ఈ కూటంగానే ఏ కూటమైనా వారే పంపిస్తారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. మరి వాటర్ విషయంలో దేవాది దేవునికి స్తోత్రము. మట్టయ్య గారని దోరెపల్లి మట్టయ్య గారు ప్రతి సంవత్సరము ప్రతి కూటానికి మంచి వాటర్ పంపిస్తాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలండి. మరి ఈ కూటానికి చేయి కలిపిన బిడ్డలు, ఇంకా చేయి కల్పనకు బిడ్డలు కూడా ఉన్నారు. పాపం నిర్దీనంలో వారు కూడా బలపడి ఎంతో ఇబ్బందికరంగా ఉండి పాపం ఉన్నారు. వారు కూడా మరి దేవుని చిత్తమైతే వచ్చే కూటానికి
మరి ఇంకా వారు రావాలని, దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు కూడా కూటానికి రావాలని, పాలు కానీ, పంచదార కానీ, చక్కెర కానీ, చాపత్త కానీ, మరి ఈ రైస్ కానీ, మరి ఈరోజు చికెన్ కానీ, ఏటపోత మొక్కుబళ్ళు ఉన్నాయండి. దూర ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. మరి హైదరాబాద్లో కుటుంబం ఉంది, ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మరి రాలేకపోయినవయ్యా, మరి ప్రార్థన చేయండి అంటున్నారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సంఘం చాలా వరకు దూర ప్రాంతంలో ఉన్నారు, లేబర్ కాబట్టి ఎక్కడ పనులు ఉంటే అక్కడ వెళ్ళిపోతారు, మరలా నెల రోజులకు మళ్ళీ తిరిగి వస్తారండి. మరి దానివల్ల లేబర్ లేకుండా అయిపోయారు. అక్కడ ఉన్నారు, వారు అక్కడ ఉండి కూడా అయ్యా దేవుని చిత్తమైతే మళ్ళీ కలుస్తామన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి దేవాది దేవుడు గొప్ప కార్యములు పోయిన సంవత్సరము ఈ కూటములు కూడా గొప్ప కార్యములు జరిగించాడు. సకాలములో తండ్రి గారు తల్లి గారు వస్తున్నప్పుడు ఈ నిన్న మొన్న ఉండ ఎండ ఈరోజు లేదండి. దేవునికి స్తోత్రం. మరి మీకైతే ఎట్లా అనిపిస్తుందో కానీ నాకైతే కొంచెం చల్లదనంగానే ఉంది, మబ్బులు పడ్డట్టుగా. అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. కొంతమంది చావుకులు అందరికీ చెప్పాను కానీ చాలామంది రాలేకపోయారు. మరి ఇక్కడికి చెన్నయ్య గారు మరి ఇల్లాకు వచ్చి చెన్నయ్య గారు ఎంతో పరిచర్య చేసిండండి. వారి కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు దీవించాలి. నేను ఉపవాసంలో చేయలేకపోయినా మరి అప్పుడప్పుడు యవనస్తులు ఉండేది కొంతమంది, వాళ్ళు లేరు, అక్కడ ఉన్నారు. చెన్నయ్య గారు వచ్చి ఇవన్నీ మైకులు ఇవన్నీ తోడిపించి మందిరము, మరి ఇదంతా కూలరు, ఇదంతా మరి బాగు చేపించాడండి. యవనస్తుల చిన్నపిల్లలు పట్టుకొని మరి బాక్సులు పెట్టడం, కరెంటు ఇదంతా పెట్టడం. అయ్యగారిని దేవుడు దీవించాలని. ఇన్నిటికి ముఖ్యంగా ఈ మీటింగులకు, సంఘానికి ఏదో చెప్తారు కదండి, ఓ కుటుంబానికి ఓ దిక్కు, పెద్ద దిక్కు ఉండాలి, మరి గ్రామానికి ఓ పెద్ద దిక్కు ఉండాలి, మరి దేశానికి ఓ పెద్ద దిక్కు ఉండాలి, మరి రాష్ట్రానికి ఓ పెద్ద దిక్కు ఉండాలి అంటారు కదా. మన అందరికి ఒక దిక్కు ఉన్నారు. ఎవరు? అమ్మా నాన్న. దేవునికి స్తోత్రం. వారు చేస్తున్న ప్రార్థనే దేవుని తర్వాత, అవునా? దేవునికి స్తోత్రము. మరి వారే మనకు పెద్ద దిక్కు. మేము ప్రార్థన చేసినా చేయకపోయినా, ఏ టయాన్నైనా ఎప్పుడైనా నాన్నగారు అమ్మగారు వారు ఎంతో ప్రార్థన చేస్తారు మన కొరకు, మన కుటుంబాల కొరకు. మరి వారు మనకు పెద్ద దిక్కు, దేవుని తర్వాత పెద్ద దిక్కు. అవునంటారా? అవును కదా. గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారిని అమ్మగారిని ఇంకా బహుగా వాడుకోవాలి. ఆయురారోగ్యం దయచేయాలి అయ్యగారికి అమ్మగారికి అని బాగా ప్రార్థన చేయండి. అవునా? రాత్రంతా కూడా బాగానే చేశారు. కొద్దిమంది అయినా బాగా చేశారు ప్రార్థన. 12:30 దాకా బాగా చేశారు. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం ఇంకా ఈ ఉపవాస కూటాలు బహుబలంగా జరగాలని మనమందరము, మీరందరూ ఏకీభవించి ప్రతి విషయంలో మీరు ఈ సంవత్సరము బాగానే పరిచర్య కానీ బిడ్డలు ముందొచ్చి బాగానే చేశారండి. రాత్రి వచ్చిన బిడ్డలు, నిన్న వచ్చిన బిడ్డలు మరి బాగా చేశారు పనులు. మరి వచ్చే దాంట్లో కానీ బిడ్డలు పరిచర్య కాడ, నీళ్ళ కాడ భలే ఇబ్బంది అండి. నేను పోయిన మన సమ్మక్త వారము నేనెంతో బాధపడుతుంటే యెహోషువ వచ్చి కరెంటు పని ఆయనకు వచ్చు. జాన్సన్ తర్వాత కొంచెం ఆయనే బాగా చేస్తాడు. ఆ మోటార్ అసలు నీళ్లు పోస్తలేదు, ఎంతసేపు అయినా పూటబాలిప్పి బాగా బాధపడ్డాడండి. మరి నీళ్లు పోపించాడు, అయినా పాన లేదయ్య గారు. అది 14-15 పానం ఏదో కావాలన్నాడు, నా దగ్గర లేదు. అట్లాగే నాగిపోయింది, నాకు తీరిక లేదు. మొన్న విజయవాడ వెళ్ళి వచ్చాను, మళ్ళీ కోటాలకు అట్టిటి తిరగటం ఉపవాసంలో చేయలేకపోయినండి. మరి ఆ జాన్సన్ గారి తర్వాత యెహోషువ బాగా చేశాడు. ఈరోజు కూడా కూలర్లో నీళ్ళు లేవు. మరి భాస్కర్ రావు బావబామ్మార్దులు, మళ్ళీ మావలల్లుళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఇంతసేపు నీళ్లు కూలర్లో పోపించారండి. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. దేవునికి స్తోత్రం. మరి ఎండల మరి యేసుపాదమయ్య గారు, మరి రోజుమేరమ్మ గారు కూడా మన కూటానికి వచ్చారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఈ కూటమిలో ఏది మీరు చేయగలిపినా దేవుడు మీ కుటుంబాలకు ఆశీర్వదించాలని, రైస్ కానీ చికెన్ కానీ మరి ఏది ఇచ్చినా, మరి కూరగాయలు కానీ మరి పాలు కానీ ఏది ఇచ్చినా మీ కుటుంబాలని దీవించాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఇదే టయాలలో ఎండల్లో
మరి ఎండనక వాననక మరి దేవుని పని చేస్తున్నాం. మరి మేము చిన్న చిన్న పల్లెల్లో పట్టణాలు అటు ఇటు తిరుగుతున్న తండ్రి గారు తల్లి గారు అయితే కంటిరెప్ప వేయకుండా మరి రాత్రి మగళ్ళు మొన్నైతే విశాఖపట్నం వెళ్ళొచ్చారు. విశాఖపట్నం అంటే ఎక్కడుంది? ఇక్కడుంది 500 కిలోమీటర్ విజయవాడకే. 450 కిలోమీటర్, మనకైతే 600 దాకా వస్తుంది. వారు ఎంతో ప్రార్థనతోని మరి కూటాలు నడిపించుకుంటూ వస్తున్నారు. మరి అమ్మ నాన్న కొరకు, మన సంఘం కొరకు, కుటుంబాల కొరకు, మా కొరకు ఇల్లు కట్టుకోవాలండి, ఇల్లు లేదండి. ఎంతో ట్రై చేసినా ఎప్పుడు మరి ఇబ్బందికరంగా ఉండి ఇల్లు కట్టలేకపోతున్నాం. ఇంకో విషయం అండి, గుంటిపల్లిలో అప్పుడప్పుడు వెళ్ళి ఉదయం వెళ్ళి ప్రార్థన పెట్టి వచ్చేది. అక్కడ సంఘం ఉందని అక్కడ ఒక 4-5 కుటుంబాలు ఉండే. మరి అయితే వారు ఏమంటారంటే, అయ్యా ఇదివరకు ఇక్కడ నడిపించారు, మరి ఒక్కరోజు తండ్రి గారు తల్లి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూడా కూటం పెట్టమంటున్నారు, కూటం కూడా రాపియమంటారు. ఆ సెంటర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి అవంతిపురం కొరకు కూడా ప్రార్థన చేయండి. కాలువపల్లి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. సోమారం బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. దూర ప్రాంతంలో హైదరాబాదులో ఉండరు మరి సంఘం అందరి కొరకు, మరి మిర్చికోళ్ళకి వెళ్ళిన బిడ్డల కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థన చేస్తారని, ముఖ్యంగా అమ్మా నాన్న మనకు పెద్ద దిక్కు కాబట్టి వారు చేస్తున్న ప్రార్థనే మన కుటుంబాల కొరకు తెలుతుంది. దేవాది దేవునికి స్తోత్రం. ఇదేనండి నా సాక్ష్యము. దేవుడు దీవించునుగాక. అందరూ అమ్మా నాన్నకు ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బహుగా బలంగా వాడుకోవాలని అమ్మా నాన్న కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆమేన్.